ఓకే అండి, సల్వార్ స్టిచ్చింగ్ కోసం మీరు ముందు ఏం చేస్తారంటే బెల్ట్ పీస్, ఓకేనా. ఈ బెల్ట్కి నాకు కావాల్సిన పొడవుకి ఇంకా ముక్క సరిపోలేదు కాబట్టి ఈ ముక్కలు తీసుకున్నాం కదా, దీనికి అటాచ్ చేయడానికి మీ దగ్గర ఉన్న క్లాత్లో ఫుల్ లెంత్ సరిపడా ఉండి ఉంటే కనుక మీరు ఈ అటాచ్మెంట్ అనేది చేసుకోవాల్సిన లేదు. ముక్కలు తీసుకున్న వాళ్ళు ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి కదా. సో ఇవి 4 ఈ కింద పక్కన ఖర్చుతో అటాచ్ చేసేయాలి. చేసేద్దాం. ఒక 1/2 ఇంచులు అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి ఖర్చు. 1 2 3 4 అవి ఒక 4 కుట్టారు. ఇలా ముక్కలు అటాచ్ చేసేటప్పుడు ఈ ముక్క అనేది ఎటు పక్కన అటాచ్ చేస్తున్నారో చూసుకోండి. ఎందుకు చూసుకోవాలి? ఒక పక్కన ఈ ఎడ్జ్ వచ్చినట్టు తీసుకోమన్నాను. ఇక్కడ పైన బొందు కోసం ఫోల్డ్ చేస్తాం. ఈ ఎడ్జ్ వచ్చే ముక్కలన్నీ కూడా పై వైపుకే ఉండాలి. అది చూసుకోండి. అది నేను చెప్పేది. మీరు అటాచ్ చేసే ముక్క ఇంకొక పక్కన అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది లేకుండా ఒక కుట్టు వేసుకోండి, ఓకేనా. వేసుకుంటే బాగుంటుంది. మీరు ఎలా అతుక్కున్నా సరే, అంటే నేను చెప్పాను కదండి, మనకి ఇలా ఇక్కడ ముక్కలు ఒక్కొక్కసారి పడుతూ ఉంటాయి క్లాత్ని బట్టి. క్లాత్ తక్కువైతే మనం ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఏ ముక్క అయినా సరే అటాచ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఇంకో కుట్టు వేసుకుంటే అది లేకుండా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ముక్కలు అతుక్కునే పని అయిపోయింది. ఇప్పుడు 4 ముక్కలు ఉన్నాయి మన దగ్గర ఇలాంటివి కదా. సో 2 ముక్కలు ఒకసారి 2 ముక్కలు ఒకసారి ఫస్ట్ అటాచ్ చేసేయండి. చూడండి, ఈ రెండింటిని ఇలా అటాచ్ చేయాలి. ఇలా అనమాట. ఇలా అటాచ్ చేసేటప్పుడు కూడా మీరు అతుక్కున్న ముక్కలు కిందకే వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి, ఓకేనా. ఎడ్జులు పైకి వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. అలాగే ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయో లేదో చూసుకోండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే నేను ఇది రాంగ్ పెట్టాను, అంటే ఈ పైకి కనబడాల్సిన ముక్కని లోపలికి వచ్చేలా పెట్టాను. చూసుకొని మళ్ళీ మార్చాను, చూసారా. సో అలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ రెండింటిని పెట్టి ఇలా ఈ పై నుంచి కిందకి డబల్ స్టిచ్చెస్ 2 సార్లు వేసుకోండి కుట్టు. ఓకేనా. ఒక 2 ఇలా అటాచ్ చేసాం, ఒక 2 ఇలా అటాచ్ చేసాం, అంటే రెండింటిని ఒకటి చేసాం. ఓకే. సో చూడండి, ఇది పైన లెవెల్గానే ఉంది. ఇది చూడండి, కింద ఒకదాని మీద ఒకటి కొంచెం పొడవు ఎక్కువ వచ్చింది కదా. సో కింద పక్కన కూడా లెవెల్గానే ఉండాలి. ఆ ఎక్స్ట్రా వచ్చింది లెవెల్ చేసుకోవాలి. ఓకే. సమానంగా వస్తే అవసరం లేదు, సమానంగా రాకుండా కొంచెం ఎగుడు దిగుడు వస్తే అలా లెవెల్ చేసుకోండి. ఇది ఒకటి. ఇప్పుడు చూడండి, ఈ కుట్టు ఉంది కదా, అటాచ్ చేసింది కనిపిస్తుంది కదా, దీన్ని ఇలాగ తిరగేసి పెట్టుకోండి. ఓకే. ఇలా ఒకటి పెట్టాలి. ఈ కుట్టింది రెండో పీస్కి పైకి, ఓకేనా. ఒకటి పైకి ఒకటి లోపలికి ఇలా పెట్టాలన్నమాట. ఈ రెండింటిని ఇలా పెట్టుకొని, ఓకేనా. రెండింటిని ఇలా పెట్టుకొని ఒక పక్కన హాఫ్ ఇంచ్ గ్యాప్. ఒక పక్కన మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదండి 4 ముక్కలు కట్ చేసినప్పుడు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక కుట్టు అనేది మనం వేసుకోవాలి.
సో ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి 1/2 ఇంచ్, ఇది కదా 1/2 ఇంచ్ ఒక లైన్ గీస్తున్నాను నేను మీకు అర్థం అవ్వడం కోసం. ఈ 1/2 ఇంచ్ లైనే మనం నడుము ముక్కలు అదే బెల్ట్ ముక్కలు కట్ చేసినప్పుడు ఒక పక్కన తీసుకున్న ఖర్చు. ఇప్పుడు ఇక్కడ ఫుల్గా పైనుంచి కిందకి అటాచ్ చేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా ఓపెన్ చేయండి. మీరు ఇదే కదా, ఓకే, 2 ముక్కలకి అటాచ్ చేసింది ఇది కదా. ఇలా ఓపెన్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇలా చూడండి, ఇలా ఫోల్డ్, ఓకేనా, క్లాత్ని ఫోల్డ్ పెట్టి ఇలా అన్నమాట. ఓకేనా? ఇలా ఓపెన్గా ఉన్నదాన్ని జస్ట్ మనం ఫోల్డ్ పెట్టి ఇలా పైనుంచి కిందకి కూడా అలాగే సర్దుకుంటూ ఈ చివరికి కుట్టు వేయాలి. పైనుంచి కిందకి వేసేద్దాం. ఓకే, కుట్టినప్పుడు కింద లెవెల్కి ఏదైనా చిన్నది అటు ఇటు వస్తే కట్ చేసి లెవెల్ చేసేయండి. ఓకే, చూడండి, ఓకేనా? ఒక పక్కన మనకి ఇలా వస్తుంది. ఇలా తిప్పి చూసుకుంటే మీరు చూడండి ఇలా వస్తుంది అనమాట. మీరు ఆది ప్యాంట్ ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇది ఒక పక్కన సంగతి. ఇప్పుడు ఇంకొక పక్కన, అంటే ఇంకొక పక్కన మనకి ఇంకా ఓపెన్ ఉంది కదా, ఇటు అటాచ్ చేయాలి కదా. ఇది ఎలా అటాచ్ చేయాలంటే ఇలా పట్టుకొని ఒక పక్కన 1 ఇంచ్ ఖర్చు పెట్టుకోమన్నాను కదండి. సో ఈ స్కేల్ 1 ఇంచ్ ఉంటుంది కరెక్ట్గా. 1 ఇంచ్ ఖర్చు ఎందుకో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, ఈ 1 ఇంచ్ ఖర్చు చూడండి. కటింగ్ వీడియోలో మీకు అర్థం అవ్వని పాయింట్ ఇదే, బెల్ట్ దగ్గరే కదా మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. సో 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నప్పుడు ఈ 1 ఇంచ్ ఈ లైన్ ఏదైతే నేను డ్రా చేశానో దీని మీద కుట్టు వేసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఈ పై నుంచి 1.5 ఇంచ్ దగ్గర మీరు ఇలాగ ఒక మార్కింగ్, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్కి ఇంకొక పాయింట్ మార్కింగ్. చూసారు కదా, పైనుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసాం. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక పాయింట్ మార్క్ చేసాం. కుట్టు వేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ స్టిచ్ని లాక్ చేయాలి ఒకసారి ముందుకి వెనక్కి. ఓకేనా? లాక్ చేసి ఒకసారి సూదిని లేపి ఇక్కడ కుట్టు పడకుండా ఇక్కడి నుంచి కుట్టుని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ స్టిచ్ లాక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ 1-2 సార్లని ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ కుట్టేయాలి. అలా చేసుకుంటేనే ఈ మధ్య గ్యాప్లోంచి మీకు బొందు అనేది బయటకు వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. కుట్టేద్దాం. చూడండి, ఆ 1.5 ఇంచ్ దగ్గర ఆపాను. ఒకసారి ముందుకి వెనక్కి అన్నాను కదా అని నీడిల్ని పైకి లేపేసాను. లేపి ఫుట్ని పైకి లేపి కొంచెం క్లాత్ని ఇలా జరుపుకొని సెకండ్ పాయింట్ మనం 1/2 ఇంచ్ దూరంలో మార్క్ చేసాం కదా, అక్కడికి తీసుకొచ్చాను. తెచ్చి ఓకే, నీడిల్ని దించి ఒకసారి మళ్ళీ స్టిచ్ లాక్ చేయాలి. ఇక్కడ చేసి కంటిన్యూ చేసి ఓకేనా? అక్కడ డబల్ స్టిచ్ ఏం అవసరం లేదులేండి, మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్ చేయండి. ఏదైతే ఇప్పుడు మీరు కుట్టారో దీన్ని ఓపెన్ చేయండి. చేసి
దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇందాక మనం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసి కుట్టు వేసాం ఇలాగే కదా ఇంకో పక్కన వేసాం. ఓకేనా, ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు తిప్పుతూ దీన్ని కూడా ఇలాగే ఫోల్డ్ పై వరకు ఇలా అన్నమాట. ఓకే, ఇలా అన్నమాట. ఇటు ఇటు కూడా కుట్టాలి. కుట్టేద్దామండి. ఇలాగా కుట్టు అనేది వేయాలి. వేసేద్దాం. ఓకే, కుట్టారు కదా. చూడండి ఇలా ఉంటుంది. లోపల వైపు బయట వైపు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాప్ వదిలేసాం కదా, ఆ గ్యాప్ చూపిస్తాను చూడండి. ఇది మనం వదిలేసిన గ్యాప్. ఇది ఇందులోంచి బొందు బయటకు వస్తుంది. బొందు బయటికి రావాలంటే ఇక్కడ ఫోల్డింగ్ వేసుకోవాలి కదా. ఎలా వేసుకోవాలి? మీరు వేసే ఫోల్డింగ్ చూడండి, కరెక్ట్గా ఈ హోల్ పైన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఈ పై క్లాత్ ఏదైతే ఉందో లోపల వైపుకి ఈ హోల్ దగ్గరికి ఇలాగా. ఓకే, మీరు పెట్టే ఫోల్డింగ్ చూడండి హోల్కి ఇలా రావాలి. అంటే హోల్ దాటి మీరు పెట్టాలి ఈ క్లాత్ అనేది. ఓకేనా, ఇలా పెట్టుకొని చుట్టూ కుట్టు వేయాలి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ చుట్టూ కూడా కుట్టు వేయాలి. వేసేద్దాం. చూడండి, అర్థమైంది కదా. ఫోల్డింగ్ అంతా కూడా ఒకలాగే వచ్చేలాగా చూసుకోండి. చూడండి, ఇక్కడ నుంచే కదా మొదలు పెట్టాం. సెంటర్ నుంచి సెంటర్కి వచ్చింది కదా, మళ్ళీ ఇంకో కుట్టు దాని మీద వేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇది సాల్వేజ్ వచ్చినట్టు పైన తీసుకోమన్నాను కాబట్టి డైరెక్ట్ ఫోల్డింగ్ అనేది చేశాను. అలా కాకుండా ఎడ్జ్ లేని క్లాత్ కానీ మీరు బెల్ట్కి కట్ చేసి ఉంటే ఫస్ట్ పైన పావించులో ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి. హెమ్మింగ్, చేతులకు హెమ్మింగ్ చేసినప్పుడు మనం ఎలా కుట్టాం, చిన్నది పావించులో ఫస్ట్ కుట్టుకుని తర్వాత కదా ఫోల్డ్ చేసాం. పావించులో ఫస్ట్ ఈ క్లాత్ని కుట్టుకుని ఆ ఫోల్డింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇంత వెడల్పులో ఫోల్డ్ చేసుకుని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఏదైనా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. డబల్ స్టిచ్లు వేసుకుంటే గట్టిగా ఉంటాయండి. అది ఇదేం ఊడిపోదు. పైది వేసుకుంటే మంచిది. సో బెల్ట్ పార్ట్ రెడీ. ఓకేనా, 4 ముక్కల్ని 2 ముక్కల కింద ఫస్ట్ అటాచ్ చేసుకున్నాం. ఆ 2 ముక్కల్ని మళ్ళీ ఒక సైడ్ ఇలా ఫినిషింగ్ చేసుకున్నాం, ఇంకో సైడ్ ఇలా ఫినిషింగ్ చేసుకున్నాం. ఇక్కడ బొందు అనేది మనకి బయటకు వస్తుంది ఈ గ్యాప్లోంచి. బెల్ట్ రెడీ. ఆ బొందు లాస్ట్లో తయారు చేసుకుందాం మనం. ఈ బెల్ట్ని ఫస్ట్ పక్కన పెట్టేయండి. లెగ్స్ రెడీ చేసుకుందాం ఇప్పుడు. సో చూడండి, మనకి లెగ్ పార్ట్స్ ఇవే కదండి, 2. ఓకేనా, ఓపెన్ చేస్తే
ఇది లోపల పక్కన కదా, ఒక పక్క ఇది లోపల పక్కన కదా, ఈ లోపల వైపుని ఇలా పెట్టండి వెనక్కి. ఓకేనా, లోపల పక్కని నేలపైకి పెట్టాను, తిరగేశాను. ఇది అసలు వైపు అన్నమాట. ఇంకొక లెగ్ ఉంది కదా చూడండి, ఇది అసలు, ఇది లోపల. నేను మార్కింగ్ అనేది అసలు వైపు చేశానండి, మీకు లోపల వైపు చేసుకోమన్నాను కదా, లోపల వైపే చేసుకోండి మీరు. లోపల వైపు పైకి పెట్టాలి. ఒక పక్కన పైకి పెట్టామంటే ఒక పక్కన లోపలికి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇటు పక్కన ఈ రెండింటిని పావు ఇంచు, హాఫ్ ఇంచులో కుట్టుకోండి. హాఫ్ ఇంచు కుట్టు డబుల్ స్టిచ్. ఇంకో పక్కన ఆ రెండింటిని హాఫ్ ఇంచులో డబుల్ స్టిచ్ వేసేసేయాలి. ఫస్ట్ వేసేద్దాం. చూడండి, ఇది కుట్టాం కదా, కుట్టిన తర్వాత ఒకసారి చూడండి ఇలా చూడండి. ఓకే, ఇదే కదా మన లెగ్స్. ఇది ఈ పార్ట్ సెంటర్ మనం అటాచ్ చేసేసాం. ఓకేనా, అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బెల్ట్ పార్ట్ తీసుకుందాం. తీసుకొని చూడండి, పైన ఇది బొందు మనం తెచ్చుకునేది, ఈ బొందు వైపు కాదు, కింద వైపే కదా దానికి అటాచ్ చేస్తాం. ఈ కింద పక్కన ఇలా పెట్టుకోండి. పెట్టుకొని బ్యాక్ సైడ్, ఓకేనా, బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇది అసలు వైపుకే ఉంది అంటే లోపల వైపుకు లేదు, అది కూడా అసలు పక్కకి మనం తిరగేసాం. తిరగేసి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని ఈ సెంటర్కి, ఈ సెంటర్కి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. ఈ సెంటర్ పిన్ పెట్టండి. ఇక్కడ పెట్టారా, పెట్టి ఈ ప్యాంట్ సెంటర్ పార్ట్స్ ఉన్నాయి కదండి, కింద పార్ట్, ఈ బెల్ట్ సెంటర్కి పిన్నులు పెట్టుకోండి ఇలా. ఓకే, ఫస్ట్ మనం ఒకదానికి పిన్ను పెట్టాం కదా, సో ఇలా క్లాత్ని పట్టుకొని ఇది సెంటరు, ఈ సెంటర్ని ఈ సెంటర్కి ఇక్కడ ఒక పిన్ను పెట్టుకోండి. ఇటు కూడా ఇది బెల్ట్ సెంటర్ కదా, ఇది ప్యాంట్ సెంటర్, ఇలా అన్నమాట. పిన్ మళ్ళీ చూడండి, ఫ్రంట్ కూడా ఒక సెంటర్ ఉంటుంది కదా, ఇది ఫ్రంట్కి ఇస్తా సెంటర్, ఈ సెంటర్ని ఈ సెంటర్కి పిన్ చేయండి. క్లారిటీ వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా మనం పిన్నులు చేసేటప్పుడు మనకి క్లాత్ ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు ఇలా చూడండి, ఇది బెల్ట్ పార్ట్ సెంటర్, ఈ సెంటర్కి మనం లెగ్స్ సెంటర్స్ని పిన్ చేసాం కదా, పిన్ చేసినప్పుడు మీకు ఇది బెల్ట్ అయితే ఇది లెగ్ పార్ట్ది ఎక్స్ట్రా వస్తుంది కదా క్లాత్. సో మీరు ఈ సెంటర్ నుంచి ఇలా కుట్టు వేసుకుని వస్తున్నప్పుడు ఇంకా ఈ సెంటర్కి ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉంది, ఈ క్లాత్ ఏదైతే ఉందో మనం ఇక్కడ కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. ఈ క్లాత్ని ఇక్కడ పెట్టుకోవాలి, ఈ సెంటర్ నుంచి ఇలా కుట్టు వేసుకొచ్చినప్పుడు ఇక్కడ ఈ క్లాత్ని ఇక్కడ పెట్టుకోవాలి. బ్యాక్
బ్యాక్ కుర్చీలు ఉంటాయా ఉండవా? మమ్మీ అలా ఇవ్వడం వేసేస్తున్నాం. ఓకేనా? బ్యాక్ కుర్చీళ్ళు ఇటు పక్కన ఇటు పక్కన. మీకు ఏంటంటే ఇలా కుర్చీ జరుపుకుంటున్నప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ సెంటర్ దగ్గర పిన్ పెట్టాం కాబట్టి క్లాత్ దానికి ఇంకా సరిపోతుందో ఎక్స్ట్రా ఉంటుందో కూడా తెలుసుకోవద్దండి. సో చుట్టూ కూడా మనం అలా కుట్టు వేసేద్దాం. ఓన్లీ మనకి సెంటర్స్ లో రావాలి కుర్చీళ్ళు, చుట్టూ కుట్టు రావాలి. ఓకేనా? కుట్టేద్దాం. ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఓకే, కుర్చీ స్టార్ట్ చేయాలి. కుర్చీ అనేది ఎలా పెట్టాలి చూడండి. ఇలా 1 2. నేను ప్లీట్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పానండి. మీకు నేను ఈ వీడియోతో పాటు షేర్ చేస్తాను. చూడండి, కుర్చీలు నేర్చుకొని ఇక్కడ పెట్టుకోండి. అయితే ఏంటంటే ఒక పక్కన పెట్టేటప్పుడు మనం ఈ డైరెక్షన్లో పెడితే, రెండో పక్కన పెట్టేటప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టుకోండి, బాగుంటాయి. ఒక కుర్చీ దాటుతుంది అనగానే, సగం వచ్చింది అనగానే మనం ఇంకొక కుర్చీ రెడీ చేసేసుకోవాలండి. ఓకేనా? అలాగే అది సైడ్ సెంటర్ కాబట్టి మనకు అక్కడ కుర్చీళ్ళు ఏమి రావు. సో స్ట్రైట్గా కుట్టు వేసేద్దాం. ఓకేనా? ఇలా క్లాత్ని ఇలా పెట్టుకుంటూ ముందే చూసుకోండి అక్కడ ఎలా వస్తుంది అనేది. కంటిన్యూ. ఓకేనా? ఇక్కడ నుంచి మనం కుర్చీళ్ళు అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టేసుకుందాం. ఓకేనా? ఇలా క్లాత్ సర్దుకుంటూ నిదానంగా కుట్టుకోండి. ఇక్కడ ఒక పిన్ పెట్టాం కదా, సెంటర్ తీసేద్దాం. ఇది సైడ్ సెంటర్ కాబట్టి ఇక్కడ కుర్చీళ్ళు రావు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే సైడ్స్ పెట్టుకుంటుంటారు కుర్చీళ్ళు. సో సెంటర్ మానేసి సైడ్కి పెట్టుకోండి కుర్చీళ్ళు. అప్పుడు సెంటర్లో మానేయండి, సైడ్కి పెట్టుకోండి అటు ఇటు. కరెక్ట్గా పట్టుకొని ఏ కుట్టు అయితే ఇప్పుడు దాకా వేసామో దాని మీద మళ్ళీ డబుల్ స్టిచ్ చుట్టూ వేసాం. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చిందనేది చూడండి. ఇదే కదా మనం కుట్టాము. తిరిగేద్దాం.
చూసారా? సో ఇంకా మనం ఏం చేయాలి, లెగ్స్ పార్ట్ ఆ కింద ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. సో ఆ కింద ఫినిషింగ్ కోసం ఏంటంటే బకరం ఉంటుందండి, కట్ చేద్దాం. బకరం కట్ చేయాలి కదా, బకరం వెడల్పు అయితే 1 ఇంచ్ వెడల్పు కట్ చేసుకోండి. పొడవు ఎంత కట్ చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, టోటల్ ఈ కింద పార్ట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. చూడండి ఇది 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ లో మనకి రెడ్ క్లాత్ కావాలి, బకరం కూడా కావాలి. ఓకేనా, రెండేసి కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకోండి. చూడండి దీన్నే మనం బకరం అంటామండి. ఇదేంటంటే స్టిఫ్గా ఉండేది దొరుకుతుంది, పల్చగా ఉండేది దొరుకుతుంది. కొంచెం పల్చగా ఉండేవి ఏంటంటే నెక్కులు తిప్పడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. కొద్దిగా స్టిఫ్గా ఉండేవి ఇలా ప్యాంట్కి కింద వేస్తాం అన్నాను కదా బకరం, అలాంటి వాటికి కొంచెం స్టిఫ్గా ఉండేవి వేసుకుంటే మంచిది. ఒక స్కేల్ వెడల్పు సరిపోద్దండి. వన్ ఇంచ్ వెడల్పు తీసుకోండి సరిపోతుంది. రెండు కదా, ఓకే. వెడల్పు సరిపోద్ది. పొడవు 14 ఇంచెస్. నా ప్యాంట్ని బట్టి మీ ప్యాంట్కి ఎంత ఉంటే అంత తీసుకోండి. ఇక్కడికి వస్తుంది. సో అది అలాగా కట్ చేసేద్దాం. ఈ బకరంకి కూడా మీరు క్లాత్ కటింగ్ సిజర్ యూజ్ చేయకండి, పేపర్ కటింగ్ సిజర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేయండి. ఇది ఇప్పుడు మన ప్యాంట్కి ఇప్పుడు రెడ్ ప్యాంట్ నాది. సో రెడ్ మిగతా పీసులు ఉన్నాయి కదా, మిగతా పీస్ తీసుకోవాలి. దీనికి క్లాత్ ఉందో లేదో చూసుకోండి సరిపడా. యాక్చువల్గా నేనైతే ఇది అడ్జస్ట్ చేసేస్తానండి, సైడ్లు అటాచ్ చేయకుండా అడ్జస్ట్ చేసేస్తాను. 1.5 ఇంచ్ వెడల్పులో దీన్ని తీసుకోండి. అంటే ఈ బకరంకి సపోజ్ చూడండి, యాక్చువల్గా బకరం ఇంత పొడవులో ఉంది కదా, ఈ క్లాత్ అయితే కొంచెం తగ్గింది. అయితే ఇవి ఖర్చుల్లోకి పోతాయి. మనకి 1 ఇంచ్ అనేది ఖర్చు కదా, మనకి ఖర్చులోకి పోతాయి. కాబట్టి అక్కడ క్లాత్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇది ఇలా ఉంది కదా సరిపోద్ది. ఈ బకరం కంటే కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇది కట్ చేసుకోవాలన్నమాట. ముందు ఈ రెడ్ క్లాత్కి ఈ బకరం అనేది అటాచ్ చేసేద్దాం. యాక్చువల్గా ఈ బకరం సంగతి చూసుకుంటే ఒక పక్కన షైన్ అవుతూ ఉంటుంది. ఈ షైన్ అవుతున్న దాన్ని క్లాత్ మీద పెట్టి ఇటు పక్కన మీరు ఐరన్ చేస్తే ఈ బకరం అనేది దానికి అతుక్కుపోతుందండి, కుట్టుకునే పని కూడా ఉండదు అప్పుడు. ఓకేనా, ఇవి సపరేట్ చేద్దాం. చేసి ఇలా ఒక పక్కన ఫుల్గా అనమాట రెండింటిని పెట్టి కుట్టేస్తాం కదా, పెద్ద కుట్టు వేసేసుకోండి సరిపోతుంది. ఓకేనా, ఒక పక్కన ఇలా కుట్టు వేస్తాం. మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి ఏంటంటే దీన్ని ఇలాగా ఫోల్డ్ పెట్టి క్లోజ్ చేస్తాం అనమాట. ఒక పక్కన కుట్టు వేసేయాలి, వేసేద్దాం రెండింటికి కూడా. మీకు ఈ క్లాత్ ఇంకా ఎక్స్ట్రా ఉందనుకోండి, మీరు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. నాకు లేదు కాబట్టి ముక్కలు అటాచ్ చేసుకోవచ్చు. సో నాకు అది అవసరం లేదు, అందుకని చేయలేదు. మీకు ఒకవేళ క్లాత్ లేకపోతే ముక్కలు అటాచ్ చేసుకుంటానంటే చేసుకోండి. క్లాత్ ఉంటే దీనికంటే కొంచెం పొడవు తీసుకుని ఒక పక్కన ఇలాగే కుట్టాలి. ఇంకొక పక్కకు వచ్చేటప్పటికి క్లాత్ని ఇప్పుడు నేను ఇటు ఎలాగైతే మనం ఇలా ఫోల్డ్ చేసి క్లోజ్ చేయాలని చెప్పాను, ఇటు అటు కూడా అలాగే క్లోజ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వీటిని ఎలా అటాచ్ చేయాలి, ఎక్కడ అటాచ్ చేయాలి చూడండి. ఈ లెగ్ పార్ట్ ఉంది కదా, అసలు వైపుకే ఉంది ఇది మనకి. అసలు పక్కనే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పైకి చూడండి, అసలు వైపే ఇది. సో దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని కుట్టింది ఫోల్డ్ చేసి మనం ఏదైతే క్లోజ్ చేసామో అది పై పక్కకి, ఇలా జస్ట్ స్టిచ్ వేసాం కదా అది కింద పక్కకి వేసి 1/4 ఇంచులో కుట్టు వేసుకొని
మనం తిప్పేటప్పుడు ఎడ్జ్లో ఒక కుట్టు వేస్తాం కదండి, వేసుకుని తిప్పేసేయాలి. 2 లెగ్స్కి కూడా తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇలా తిప్పాలంటే మనం ఎడ్జ్కి ఒక కుట్టు వేస్తాం కదా, 2 లెగ్స్కి కూడా వేసుకుని బ్యాక్ తిప్పేయాలి. ఓకేనా? ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలి. తిప్పేటప్పుడు సపరేట్ చేస్తున్నాను రెండోది. ఓకే, ఇలా తిప్పుతాం కదండి, లోపల పక్కకు పెట్టుకోండి. ఓకేనా? బ్యాక్ తిప్పేసాం కదా, లోపలికి తిప్పేసి ఈ చివరికి కుట్టు వేసుకొని ఈ మధ్యలో మీరు ఏదైనా షేప్ మిషన్ని బట్టి వేసుకుంటానంటే వేసుకోవచ్చు, మీరు వేసుకోగలిగితే. ఓకేనా? చూడండి, నేను వేసి చూపిస్తాను. ఇక్కడి నుంచి ఓకేనా, ఒక స్టిచ్ అలా వేశారు కదా. సో మీరు ప్లెయిన్గా ఉంచుకుంటే ఇలా ఉంటుంది. లేదు ఏదైనా మీరు డిజైన్ వేసుకోవాలనుకోండి, ఇలా చూడండి, గీనా అంటే ఇక్కడ ఏం వేసుకుంటారనేది అది మీ క్రియేటివిటీ. ఇక మిషన్ నీడిల్ మీద మీకు ఎంత పట్టు ఉందో దాన్ని బట్టి మీరు ఏం వేసుకోవాలని వేసుకోవచ్చు, ఎలా వేసుకోవచ్చు చూడండి. చూడండి, మీకు ఇలాగ డిజైన్లా వస్తుంది అనమాట. వేసుకోగలిగితే వేసుకోండి, లేదంటే లేదు. సేమ్ సెకండ్ లెగ్ కూడా ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓకేనా అండి. సో మనకి కింద ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లోపల పక్కకి తిరగేయండి ప్యాంట్ని. చూడండి, ఇలాగా లోపల పక్కకి తిరగేయండి. తిరగేసి ఇవి కదా 2 లెగ్స్, సో ఇది ఈ లెగ్ ఇలా సమానంగా పట్టుకోండి. ఓకే, ఇలా చూడండి, కిస్తా సెంటర్స్ 2 ఒక చోటకి రావాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ లెగ్కి మనం కుట్టు అనేది కంటిన్యూ చేసుకుంటూ ఈ కిందకు వస్తాం. 1 ఇంచ్ కదా మనకు ఖర్చు, 1 ఇంచ్ ఖర్చులో స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవాలి. మీకు తెలియకపోతే 1 ఇంచ్ దగ్గర 2 లెగ్స్కి కూడా లైన్ అనేది డ్రా చేసుకోండి, కుట్టేద్దాం. సో ఇక్కడికి ఇలాగ వచ్చాక మళ్ళీ ఇలాగ తిప్పి ఎలా అయితే మనం కుట్టేసుకుని వచ్చామో దాని మీద కుట్టు మళ్ళీ ఇటు నుంచి అటు వేయండి. సో ఇది తిరగేయడానికి ముందు బొందు కూడా రెడీ చేసుకుందామండి. మనం ఇదే కదా మిగిలిన క్లాత్.
తీసుకొని యాక్చువల్గా 1 ఇంచ్ అయితే సరిపోతుందండి, ఒక స్కేల్ అయితే సరిపోతుంది. పెట్టుకోలేమంటే కొంచెం ఇలా ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ వెడల్పు వరకు తీసుకోండి క్లాత్ని. పొడవు ఎలా తీసుకోవాలంటే మీ ప్యాంట్ నడుము ఒకసారి చూసుకోండి, కొలుచుకోండి. సపోజ్ మీ ప్యాంట్ నడుము చుట్టుకొలత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందనుకోండి, ఒక 16 ఇంచెస్ ఉందనుకోండి. ఇలాగా రౌండ్ ఎంత అవుద్ది, 32 ఇంచెస్ అవుతుంది కదా. ఆ 32కి ఇంకొక 8 ఇంచెస్ కలిపి 40 ఇంచెస్ పొడవులో ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఓకేనా? సో దీన్ని కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇంకొంచెం ఇంత వెడల్పులో ఇంకొద్ది తీసుకోండి. సో ఈ 2 ముక్కల్ని ఫస్ట్ ఏకం చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే చూడండి, ఒక ఫోల్డ్, ఓకే, రెండో పక్కన ఇంకొక ఫోల్డ్ వేసి ఈ ఫోల్డ్ని ఇలా ఒకదాని మీదకి ఒకటి వేయాలి. వేసి మొత్తం బెల్ట్ని మీరు అలా సర్దుకుంటూ పైనుంచి కుట్టు వేసుకొని రావాలి. వేసేద్దాం. ఓకేనండి, చూడండి ఇలా మీకు ఎంత పొడవు కావాలంటే అంత బెల్ట్ని, అంత బొందు తయారు చేసుకోండి. తయారు చేసుకోవడం ఎందుకులే అనిపిస్తే రెడీమేడ్ కూడా దొరుకుతాయి, కొనుక్కోండి. ఒకటి ఒక పిన్నిస్ తీసుకోండి, తీసుకుని ఈ చివర ఇలా పెట్టుకోండి. పెట్టుకుని మనం కుట్టిన ప్యాంట్ ఏదైతే ఉందో ప్యాంట్కి బొందు ఫ్రంట్ సైడ్ ఇలా హోల్ పెట్టుకున్నాం కదా, ఇలా ఎక్కిచ్చేసేయండి మొత్తం. చూడండి ఇలా లాగిన తర్వాత ఈ బొందు ఇంత పొడవు ఉంది, ఇంత పొడవు కావాలంటే ఉంచుకోండి, లేదంటే కొంచెం కట్ చేసుకోండి. చేసేసుకుని ఈ రెండింటిని ఒక కుట్టు వేయండి. ఈ చివర ఇలా అన్నమాట వేశారు కదా. వేసి ఇప్పుడు దీన్ని మనం ఈ బొందు ఏదైతే ఉందో చూడండి, ఈ బొందు ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి ఇలా కుట్టు వేసాం కదా, ఒక పక్కన లాగండి. ఏదో ఒక పక్కన లాక్కుంటూ ఈ మిగతా పార్ట్ని ఇలా మీరు సర్దుకున్నట్టయితే మనం కుట్టింది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? మనం కుట్టిన అటాచ్మెంట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. చూసారా, అటాచ్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది. ప్లెయిన్గా ఉన్నది ఇటు వచ్చింది. ఇప్పుడు నేను తిరగేసి చూపిస్తాను. తిరగేస్తే కనుక మన సల్వార్ రెడీ అనమాట.
సో అంతేనండి, చాలా సింపుల్గా ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసేసుకోండి.